ఫైనల్ రోల్లో డిలీట్ చేస్తామని వాళ్ళు హైకోర్టుకి కూడా చెప్పినారు. నంబర్ 6. దాని తర్వాత మళ్ళీ సిఇఓ తెలంగాణ దగ్గర పోయి 17 అక్టోబర్ హైకోర్టుకు రుజువు అయిన తర్వాత ఆయన దగ్గర పోయి హైకోర్టులో రుజువు అయినా హైకోర్టు ఇది ఆర్డర్ ఇచ్చింది, మెహర్బానీ చేసుకొని ఆ ఓట్లు డిలీట్ చేయండి అని మళ్ళీ సిఇఓ తెలంగాణకి మళ్ళీ పోయి పెట్టినాం. ఎయిట్ పెట్టండి, 8 పెట్టండి. 7 వద్దు, 7 తర్వాత తీసుకోండి. పెట్టినా ఇది నేను 2019లో రజత్ కుమార్ గారు ఉన్నారు. ప్లీజ్ 2019లో అప్పుడు రజత్ కుమార్ గారు సిఇఓ తెలంగాణ అక్కడ పోయి చెప్పిన మొత్తం దొంగ ఓట్లు తయారైతున్నాయి సార్, మెహర్బానీ చేసుకొని మీరు సెటరైట్ చేయాలి, మొత్తం ఎలక్షన్ కమిషన్ లో లకూనా ఉన్నది, సిస్టమ్ కి టోటల్ మ్యానిపులేట్ చేస్తున్నారు, బోకస్ ఓట్లు తయారు చేస్తున్నారు అంటే ఆన్ రికార్డ్ రజత్ కుమార్ గారు నాకు చెప్పినారు. అది ఎట్లా తయారైతాయి ఓట్లు? అప్పుడు నేను రజత్ కుమార్ గారి ఆఫీస్ లో కూర్చున్నా, అక్కడ నుంచి చెప్పినా సార్ 10 days ఇవ్వండి అని అక్కడ నుంచి వెళ్ళిపోయినా. దాని తర్వాత ఏం చేసినా వీళ్ళు కళ్ళు తెరవాలే వీళ్ళు అని రజత్ కుమార్ గారి ఓట్ అండ్ ఇంకా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకాష్ రావత్ది ఒరిజినల్ ఓట్ నా నాంపల్లిలో తీసిన, ధర్నా చౌక్ లో ఇది రిలీజ్ చేసిన. ఆ టైం నా మీద క్రిమినల్ కంప్లైంట్ పెట్టినారు. మొత్తం నా టీంకి ఎవరెవరు ఆ ఓట్ ప్రిపేర్ చేసినారు వాళ్ళకు సిసిఎస్ తీసుకువెళ్ళిపోయినారు. మళ్ళీ రజత్ కుమార్ దగ్గర పోయి చెప్పినా సార్ మీరు ఒక ఇంటిగ్రిటీ ఆఫీసర్, మంచోడు, కానీ మీరు చెప్పినారు కదా, దానికోసం ప్రూఫ్ చేసేసిన. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ లో డిలీట్ చేపించినాం. సెవెంత్ ఈ ఓట్లు డిలీట్ అయితలేవు, ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. కమిషనర్ అప్పుడు సందీప్ షిండాలియా గారు చాలా ఆనెస్ట్ అప్రైట్ ఆఫీసర్. ఆయన దగ్గర పోయి సార్ మీ హెల్ప్ కావాలి, ఈ దొంగ ఓట్లు పోతలేవు, హైపర్ సెన్సిటివ్ బూత్లు ఉన్నాయి, నాకు పారామిలిటరీ కావాలి. ఆయన ఒకటే మాట అన్నారు, బయట ఎవరైనా గడబడి చేస్తే నేను కేసులు బుక్ చేస్తా, వాళ్ళకు అరెస్ట్ చేస్తా, కానీ లిస్ట్లలో పేర్లు ఉంటే నా దగ్గర ఏం పవర్ ఉన్నది ఫిరోజ్ ఖాన్, ఇలా సార్ మీరు కేసులు బుక్ చేయండి నేను కంప్లైంట్ పెట్టినప్పుడు. ఇది మా కమిషనర్ గారికి ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎట్లా దొంగ ఓట్లు లోపల లిస్టులలో చేస్తారు, దాని తర్వాత బయట చేస్తారు, ఎట్లా ఫ్రీ ఫేర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అయితలేదు, ఇదే ప్రూఫ్ చేయడానికి మీ ముందు ఉన్నా. మళ్ళీ ఆ ఎలక్షన్ అయినప్పుడు కేసులు బుక్ చేయించినాం. ఆ కేసుల బుక్ లో ఎలక్షన్ కమిషన్ కి నేను చెప్పిన, సార్
వీళ్ళు మొత్తం డూప్లికేట్ ఐడీలు యూజ్ చేస్తారు సార్, థిన్నర్ యూజ్ చేస్తారు సార్. మీరు నమ్మరు. ఓటేస్తా ముందు మీరు కాల్గేట్ పెడతారు సార్, కాల్గేట్ పేస్. ఈ మెకానిజం కు మీరు బ్రేక్ చేయాలి సార్ చెప్పినాం. దాని తర్వాత మేము మా నాంపల్లిలో ఎలక్షన్ డే